నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ. దిస్ ఈజ్ వర్మ. మనం ఇప్పుడు పుష్ప మానియా బయట నడుస్తుందని చెప్పాలి. సోషల్ మీడియాలో కావచ్చు, ప్రతి ఛానల్స్లో కూడా ఇప్పుడు పుష్ప గురించి మాట్లాడుకుంటున్నారు. పుష్ప 2 ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళ ఒపీనియన్తో పబ్లిక్ని అడిగి వాళ్ళ విశ్లేషణ ఎలా ఉందో తెలుసుకుందాం రండి. మొత్తానికైతే పుష్ప మానియా ఇక్కడ కనబడుతుంది, చూడొచ్చు. పుష్ప అల్లు అర్జున్ ఫ్యాన్ గర్ల్ అయితే ఇక్కడ ఉన్నారు. సో అడుగుదాం, పుష్ప పార్ట్ 2, పార్ట్ 1ని మనం చూసాం ఆల్రెడీ. వరల్డ్ వైడే ఒక ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయింది. సో పార్ట్ 2 ఎలా ఉండబోతుందని మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? దానికంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని. అంటే ఏంటి ఎక్స్పెక్టేషన్స్ అంటే ఎలా? పార్ట్ 1 ఒకలా ఉంది, పార్ట్ 2 ఎలా ఉంటుందని అంటే ఒక్కొక్కరు ఊహించుకుంటారు కదా. ఏమో అట్లా ఎట్లా చెప్తాము, దానికంటే ద బెస్ట్గానే తీసుంటారు కదా, సీన్స్ అయినా ఏవైనా. మీరు బ్రో? సో పార్ట్ 1 అయితే చూశాను, అనుకోలేను ఇంత హైప్ వస్తుంది పార్ట్ 1కి పుష్ప అని. అల్లు అర్జున్ ఫ్యాన్ అయితే ఉన్నారు. సో యాక్చువల్లీ మన ఆంధ్ర ఇండస్ట్రీ అయినా తెలంగాణ ఇండస్ట్రీ అయినా తెలుసు, కానీ అది పుష్ప 1 ఎట్లా అయిందంటే ఆల్ వరల్డ్, అంటే వరల్డ్ కాకుండా కానీ అందరూ ఇట్లా ఉత్తరాఖండ్ అయినా ఉత్తరప్రదేశ్ అందరిదో చూసారు, వాళ్ళకి ఇట్లా ఇంత ఇంట్రెస్ట్ ఉన్నది. సో ఇప్పుడు ఈ పుష్ప 2 ఇట్లా అంతే హైప్ వస్తుంది అని. ఇంకొకటి ఏంటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ అంత హైప్గా అవుతుందని ఎప్పుడు ఆలోచించలేదు. సో ఇప్పుడు అందరూ హైప్లో ఉన్నారు. ఈ ప్రభాస్ అయినా కానీ అల్లు అర్జున్ కానీ ఇక్కడ నుంచి తెలుగు ఇండస్ట్రీకి ఇట్లా ఒక పేరు వస్తున్నది, మంచి పేరు వస్తున్నది. సో హాలీవుడ్ కాకుండా బాలీవుడ్ కాకుండా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ మూవీస్ గిట్లా ఆ రేంజ్లో వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ పోయింది, ఆస్కర్కి పోయింది. సో మేము ఇట్లా ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా కానీ ఇట్లా లేదు, ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీని ఇట్లా చిన్న చూపుతో చూడరు. ఏ తెలుగు మెయిన్లా లవ్ స్టోరీ ఉంటుంది, అది ఉంటుంది. ఇప్పుడు అట్లా లేదు, అందరు పని చేస్తున్నారు. పుష్ప అయినా కానీ అల్లు అర్జున్ది ఏ మూవీస్ అయినా వరల్డ్ వైడ్ తిరుగుతున్నాయి, అన్నీ తిరుగుతున్నాయి. ఇంకా ఫ్యాన్స్ అయితే ఉన్నారు అన్ని దగ్గర, దానికి ఏం డౌట్. ఆల్మోస్ట్ ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్ ఆర్మీ కూడా, ఆర్మీకి ఇట్లా రియాక్ట్ అయింది. సో ఉన్నారు ఫ్యాన్స్, అందరు ఉన్నారు, ఆర్మీ ఉన్నారు, మా కాలేజీలలో ఉన్నారు ఆడపిల్లలు పిచ్చి ఫ్యాన్. సో ఎప్పుడైనా ఇక్కడ నుంచి అల్లు అర్జున్ కారు వెళ్తే ఓ అల్లు అర్జున్ వస్తున్నాడని ఆగిపోతారు, వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు హాయ్ చెప్పాలో చూడాలా మంచిగా. సో అనుకుంటున్నాం పుష్ప 2 ఇట్లా హైప్ వస్తుంది అని. రాకపోయినా కానీ యాక్టింగ్ అయితే బెస్ట్ ఉంటుంది. సో అనుకోలే అల్లు అర్జున్ ఇట్లా 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 డిఫరెంట్ లెవెల్గా యాక్ట్ చేస్తుంది. అదే చూడాలి, ఇప్పుడు మూవీ వచ్చినాక చూడాలి. సో ఫ్యాన్ గర్ల్గా ఉన్నారు మీరు, ఏంటి ఆర్మీ ఆర్మీ అని ఏం లేదు, వీళ్ళందరూ రోస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. నేను అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తాను. మీరు రోస్ట్ అవుతూ ఉంటారా? అంతే. ఇంకా చెప్పండి bro, మీరు చెప్పండి ఎలా ఉంటుందని ఎక్స్పెక్టేషన్. అంటే ది రూలర్, పుష్ప 2 రూలర్ అని కూడా అంటున్నారు అందరూ. సో మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఎలా ఉంది? ఏమో బ్రో, ఎక్స్పెక్టేషన్స్ అంటే లైక్ పార్ట్ 1 కన్నా పార్ట్ 2 బిగ్ హిట్ అవుతుంది అని చెప్పి ఆల్మోస్ట్ అందరూ అంటారు. లైక్ 1000 crores అయితే పక్కా అంటున్నారు, చూడాలి మరి. అంతకన్నా ఎక్కువ అంటున్నారు కదా, 1000 crores ఆల్మోస్ట్ చాలా మూవీస్ క్రాస్ చేసినాయి ఇప్పుడు మన తెలుగు మూవీస్. అవును, బట్ ఏంటి అంటే లైక్ హైప్ అయితే ఎక్కువ ఉంది కదా బ్రో. లైక్ పార్ట్ 1తో పోల్చుకుంటే పార్ట్ 2 హైప్ ఎక్కువ ఉంది కదా. సో మేబీ 1000 crores క్రాస్ చేయొచ్చు అనే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, చూడాలి మరి. సుకుమార్ మార్క్ అయితే కనిపిస్తుంది ట్రైలర్ చూసిన తర్వాత. ఇంకొకటి ఏంటంటే అల్లు అర్జున్ ఇప్పుడు ప్రభాస్ మార్క్ని క్రాస్ చేయబోతున్నాడు అని కూడా కొంతమంది అంటున్నారు. దీన్ని ప్రభాస్ మార్క్ క్రాస్ చేయడం అంటే లైక్ ఇంపాసిబుల్ బ్రో. లైక్ నార్త్లో కూడా ఆడాలి కదా పర్ఫెక్ట్. లైక్ మార్కెటింగ్ వైజ్ చూసుకుంటే ప్రభాస్కున్నంత మార్కెటింగ్ అయితే అల్లు అర్జున్కి లేదు కదా. సో పుష్ప ఒక్కటే కదా పాన్ ఇండియా. అండ్ ప్రభాస్ని చూస్తే 2015 నుంచి బాహుబలి టైం నుంచి పాన్ ఇండియా లెవెల్ స్టార్. సో ఆ ప్రభాస్ రేంజ్, ఆ మూవీ అంత రేంజ్ అయితే అవ్వదు, కాకపోతే పర్ఫామ్ చేస్తుంది బాగానే. బట్ ఆ రేంజ్లో ప్రభాస్ ఫిలిమ్స్ని రేంజ్ అంత అంటే కాదు, ఒప్పుకోను నేనైతే. ఎలా ఉన్నాయి సాంగ్స్? రీసెంట్గా మనకి శ్రీలీల డ్యాన్స్ గురించి అందరికీ తెలుసు. ఎలా ఉంది సాంగ్? సాంగ్ బాగుంది, యా ఇట్స్ ఫైన్, ఓకే. అంటారా సాంగ్ని బీట్ చేసే అంటే ఇప్పుడు లైక్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఒప్పుకోవాలంటే లైక్ స్టార్టింగ్ ఉన్నప్పుడు ఏ సాంగ్ ఎక్కదు. లైక్ ఈవెన్ ఈ సాంగ్ స్టార్టింగ్ ఏంటి లిరిక్స్ ఏంటి ఇలా ఉన్నాయని చెప్పి, బట్ స్లోగా ఇప్పుడు బజ్ స్టార్ట్ అయింది అండ్ ఇప్పుడు బాగా ఒక రేంజ్లో వెళ్ళిపోతుంది కదా సాంగ్. సో ఎక్కడ చూసినా రీల్స్లో కానీ ఎక్కడ చూసినా లైక్ ఆ సాంగే ఎక్కువ ప్లే అవుతుంది. సో
యా బాగుంది. అయితే డిసెంబర్ 5th కోసం అందరూ ఆర్మీ గర్ల్ అందరూ వెయిట్ చేస్తున్నారు. లైక్ మా కాలేజ్లో ఒక 50-60 మెంబర్స్కి టికెట్స్ స్పాన్సర్ చేస్తా అని చెప్పింది. అవునా? నందిని ఇంకొక అమ్మాయి ఉంటారు సౌమ్య. సో వాళ్ళకి పిచ్ అనమాట. సో వీళ్ళు టికెట్స్ ఆర్గనైజ్ చేస్తా అని చెప్పారు. ఒక 50-60 మోస్ట్లీ కాలేజ్ మొత్తాన్ని కూడా తీసుకెళ్ళవచ్చు. అంత ఫ్యాన్ వాళ్ళకి సపరేట్గా ఆర్మీ కూడా క్రియేట్ చేసుకున్నారు. ఏమైతే అది చెప్తాం. 2 we are thinking it will be better. దేని గురించి కాన్సెప్ట్ స్టోరీ Like but songs అయితే బాలే అందులో కంపేర్ టు 1 సెకండ్ దాంట్లో సాంగ్స్ బాలే. ఐ లిజన్ సంథింగ్ లైక్ శ్రీలీల ఏదో చేసింది కదా ఆ సాంగ్ మాత్రం లైక్ లిరిక్స్ వాస్ నాట్ గుడ్. ఫస్ట్ అంటావా మామ ఊ అంటావా? యా ఇట్ వాస్ అవుట్ ఆఫ్ ది మైండ్. ఫస్ట్ సెకండ్ సాంగ్ అంత రీచ్ అవ్వలేదు. సెకండ్ సాంగ్ అంత రీచ్ అవ్వలే, లిరిక్స్ కూడా అర్థం కావట్లేదు. అల్లు అర్జున్ మూవీలు అంటేనే కేక భయ, ఇంకా దాని గురించి చెప్పాలంటే మనకు మాటలు రావు. డిసెంబర్ 5th వెళ్తున్నావా? వెయిటింగ్ నేను సినిమా కోసం. సినిమా చూడాలని చాలా ఉంది. దానికోసం పుష్ప 2 అప్పటి నుంచి మాకు ఒకటి కొడుతుంది, దాని తర్వాత ఏమవుతుంది అని. మనోడు ఎలా విలన్స్ యాక్టివ్ ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. మన సునీల్ అన్నకి అది అయినప్పుడు హీరోయిన్ అలా చేస్తుంది. అదే మన రష్మిక మందన్న కాదు, శ్రీలీల డ్యాన్స్ ఉంది, ఇంకా కేక్ ఉంటుంది అన్న. సినిమా గురించి అయితే ఫుల్ హైప్లో ఉంది.